తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల పాటు గడువు ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. మరోవైపు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చిస్తున్నారు. 108 స్థానాలను గెలుచుకున్న టీవీకేకు మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై టీవీకే నాయకులు చర్చిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత సన్నాహాలను ముమ్మరం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్కు టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల పాటు గడువు ఇవ్వాలని గవర్నర్ను కోరారు విజయ్. మరోవైపు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చిస్తూ ఉన్నారు. 108 స్థానాలు గెలుచుకున్న టీవీకేకు మరో 10 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. దీనిపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై టీవీకే నాయకులంతా చర్చిస్తున్నారు. చరిత్రను తిరగరాసిన విజయం, ఓటుగా మారిన అభిమానగణం. పార్టీ పెట్టిన 2 ఏళ్లకే సీఎం సింహాసనం సొంతం. పార్టీ పెట్టి 2 వసంతాలే, కానీ నిశ్శబ్ద విప్లవానికి 17 ఏళ్ల క్రితమే బీజం పడింది. నిశ్శబ్ద విప్లవంగా చాప కింద నీరులా కదులుతూ చివరకు ప్రపంచం సృష్టించాడు విజయ్. అభిమానులే బలంగా, స్థిరమైన రాజకీయ వ్యూహాలే అస్త్రాలుగా విజయ్ దూసుకెళ్లారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ విజయ్ చేసిన ప్రచారం పెను తుఫానులా మారి సంప్రదాయ రాజకీయ కోటల్ని కుప్పకూల్చింది. టీవీకే పార్టీని విజయ్ 2 ఏళ్ల క్రితం ప్రకటించిన తన రాజకీయాలకు మాత్రం 17 ఏళ్ల క్రితమే పునాదులు పడ్డాయి. వెండి తెరపై దళపతిగా మెప్పించిన విజయ్ తన అభిమాన సంఘాలను క్రమశిక్షణ గల రాజకీయ సైన్యంగా మార్చుకున్నారు. విజయ్ తన అభిమాన సంఘాలను 2009లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరిట సంఘటిత చేశారు. తన యాక్టింగ్తో అభిమానులను మెప్పిస్తూనే సేవా కార్యక్రమాలతో జన హృదయాలపై చెరుగని సంతకం చేశారు విజయ్. విద్య, సంక్షేమం, స్థానిక సమస్యలు వంటి విషయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2011లో అన్నా డీఎంకేకు విజయ్ మక్కల్ ఇయక్కం మద్దతిచ్చింది. ఒక రకంగా ఇది ఆయన చేసిన తొలి రాజకీయ ప్రయోగమని చెప్పాలి. ప్రజల నాడి తెలుసుకునేందుకు విజయ్ చేసిన తొలి అడుగు ఇదే. 2021లో మక్కల్ ఇయక్కం సభ్యులు స్వతంత్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలిచి చాలా చోట్ల గెలిచారు. విజయ్కి ఉన్న ఇమేజ్ ఓట్ల కిందకు మారుతుందని గుర్తించిన మరో సందర్భం ఇది. చివరికి 2024 లోక్సభ ఎన్నికల ముందు పూర్తి క్లారిటీతో విజయ్ పార్టీని ప్రకటించారు. డీఎంకే, అన్నా డీఎంకేలపై విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. అయినా మరో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో తమిళులు ఆ 2 పార్టీల్లోనే ఏదో ఒక దానిని ఎన్నుకుంటూ వచ్చారు. ఇలాంటి సమయంలో మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్న విజయ్ మాటలు ఇప్పుడు ప్రభావితమయ్యాయి. యువ ఓటర్లు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువత విజయ్ను తన ప్రతినిధిగా భావించారు. అభిమానులే ప్రతి ఇంటికెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఇదే నిశ్శబ్దంగా ఓటర్స్ ఆ పార్టీ వైపు మొగ్గడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరోవైపు విజయ్ సభలకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని, పోలీసుల ద్వారా ఆయన్ను ఇబ్బంది పెడుతోందంటూ జరిగిన ప్రచారం కూడా సానుభూతి పెంచింది. కరూరులో జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం డీఎంకేయేనని, విజయ్కు చెక్ పెట్టేందుకు డీఎంకే పనిన కుట్ర అని ప్రజలు గట్టిగా విశ్వసించారు. ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. క్షతగాత్రులకు పెద్ద మొత్తంలో సాయం చేయడంతో బాధిత కుటుంబాలు సైతం విజయ్కు అండగా నిలిచాయి. అదేవిధంగా జననాయకన్ సినిమా విడుదలను డీఎంకే అడ్డుకుందని, ఆన్లైన్లో లీక్ చేయడంలోనూ అధికార పార్టీ ప్రమేయం ఉందని టాక్ కూడా వచ్చింది. ఈ పరిణామాలన్నీ ఓటర్స్పై బాగా ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా విజయ్ ఎంచుకున్న రాజకీయ వ్యూహం కూడా ప్రధాన పార్టీలను దెబ్బకొట్టింది. ఆయన కేవలం సినిమా గ్లామర్ మీద మాత్రమే ఆధారపడకుండా సుపరిపాలన, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల సంప్రదాయ ఓటర్స్ను తన వైపు తిప్పుకోవడం కష్టమని భావించిన విజయ్ నిశ్శబ్దంగా ఉన్న మెజారిటీ ఓటర్ల మనసు గెలుచుకోగలిగారు. ఈ నిశ్శబ్ద ఫలితమే, విప్లవమే ఇప్పుడు తమిళనాడులో ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి ఎండుకార్డు వేసి సరికొత్త రాజకీయ శక్తిని తీసుకొచ్చింది.